హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 30. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనం ఎంత బాధపడినా, ఎంత కేర్ తీసుకున్నా లాభం లేదు. ఆయనకు మనశ్శాంతి కావాలి. అది కావాలి అంటే రాజు వల్ల మాత్రమే అవుతుంది అంటుంది శాంతి. వరకు అన్నయ్యతో మాట్లాడకున్నా ఆఫీస్లోనో ఇంట్లోనో కనిపించేవాడు. సియా ఉన్నందుకైనా కొంచెం బాగుండేది అంటాడు సంపత్. ఇప్పుడు ఏం చేసే బావగారికి హ్యాపీగా ఉంటుందో అర్థం కావడం లేదు అంటుంది శాంతి. దీనికి ఒకటే పరిష్కారం, లవన్ కి పెళ్లి చేయాలి అంటాడు సంపత్. అది నిజమే, కాని రాజు లేకుండా వీడికి పెళ్లి అని శాంతి మాట పూర్తి కాకముందే మరేం చేయమంటావు? నీ పెద్ద కొడుకు రానంటున్నాడు కదా, వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న మా అన్నయ్యని గాలికి వదిలేద్దామా అన్నాడు కోపంగా సంపత్. అది కాదండి నా ఉద్దేశం, బావగారి హెల్త్ ఇష్యూ గురించి రాజ్కి చెప్దామని అంటున్నాను అంటుంది శాంతి. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా అన్నయ్య గురించి పట్టించుకున్నాడా? ఇప్పుడు చెప్పగానే వాడికి మా అన్నయ్య మీద ప్రేమ పుట్టుకు రావడానికి అంటూ అరుస్తాడు సంపత్. సంపత్ కోపం చూసి సైలెంట్ అయిపోతుంది. ఇక లవన్ కుషాల్తో పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటూ శాంతి సియా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి నందిత మేనేజర్ కొండలరావుతో పాటు కలిసి ఆఫీస్ కి వచ్చింది. ఈ విషయం తెలియడంతో అందరూ ఆమెకు వెల్కమ్ చెప్పడానికి ఎంట్రన్స్ దగ్గరికి వస్తారు. సియా కూడా ఒక కార్నర్ లో నిలబడుతుంది. ఆనంద్ తో పాటు మేనేజర్లు ఆమెకు బుకేస్ ఇచ్చి విష్ చేస్తారు. ఆమె కూడా తిరిగి విష్ చేస్తుంది. ఆ తర్వాత తను వాళ్ళ ఛాంబర్ కి వెళ్ళిపోతుంది. సియా తిరిగి తన వర్క్ లో కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో సడన్ గా సియా సిస్టమ్ స్టాప్ అయిపోతుంది. ఓ మై గాడ్, ఏం జరిగింది? కొత్త ప్రాజెక్టు వర్క్ మొత్తం సిస్టమ్ లోనే ఉండిపోయింది అని కంగారు పడుతూ మరొకసారి చెక్ చేసింది సిస్టమ్ ని. నో డౌట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది సిస్టమ్ కి. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ మొత్తం సిస్టమ్ లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఎలా? ఆనంద్ సార్ కి, నందిత మేడం కి నేనేం సమాధానం చెప్పాలి అని వెంటనే అభిషేక్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది సియా, తన సిస్టమ్ వర్క్ చేయడం లేదు అంటూ. రిలాక్స్ డియర్, ఇప్పుడు ఏమైంది, పద మెకానిక్ కి చూపిద్దాం అంటూ సియాని తీసుకొని కంపెనీ మెకానిక్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్తే అక్కడ ఆల్రెడీ చాలా మంది తమ సిస్టమ్ వర్క్ అవ్వట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సంథింగ్ ఈస్ రాంగ్ అనుకుంటూ ఇద్దరు ఫేస్ చూసుకుంటారు సియా, అభిషేక్లు. కొండలరావు శశాంక్ చెప్పిన టాస్క్ కంప్లీట్ చేయిస్తాడు. అన్ని సిస్టంలోనూ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. కాకపోతే కొండలరావుకి తెలియని విశేషం ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యాక అంతకు ముందు 24 అవర్స్ ముందు ఆ సిస్టమ్ లో ఏం వర్క్ జరిగిందో, ఎక్కడెక్కడ మెయిల్స్ వెళ్ళాయో కూడా ఆ సాఫ్ట్వేర్ కనిపెట్టేస్తుంది. ఫలితం ఆ కంపెనీ సీక్రెట్స్ ఏ సిస్టమ్ నుంచి లీక్ అయ్యాయో ఆ సిస్టమ్ నుంచి శశాంక్ కి నోటిఫికేషన్ వెళ్ళింది. మినిట్ లో ఆ సిస్టమ్ పై వర్క్ చేసే ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని శశాంక్ సిస్టమ్ పై డిస్ప్లే అయ్యాయి, ఫోటోతో సహా. ఇక కోపంగా బయలుదేరాడు శశాంక్ తన హెడ్ ఆఫీస్ కి. ఆ రోజు నైట్ డిన్నర్ చేసేటప్పుడు సంపత్ పెళ్లి గురించి మాట్లాడిన విషయం లవన్ కి చెప్పడంతో షాక్ అవుతాడు. అదేంటి, నేను ఇంకా పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు పిన్ని అంటాడు లవన్ కంగారుగా. పర్వాలేదు, డాడీ ఆలోచిస్తున్నారుగా అన్నయ్య, చేసుకోవచ్చు కదా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పైన నేను కూడా ఆలోచిస్తా నా పెళ్లి గురించి అంటూ ఇరిటేట్ చేశాడు పక్క నుంచి కుశాల్. దాంతో కోపంగా చూస్తాడు లవన్. కానీ మీ బాబాయ్ చాలా సీరియస్ గా ఉన్నాడు. మీ డాడీ హెల్త్ విషయం కాబట్టి మీ మాట వింటాడన్న గ్యారంటీ లేదు. సో మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. త్వరలో మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయినా ఆశ్చర్యం లేదు
అంటూ శాంతి చెప్పి లక్ష్మికి ఫుడ్ తన రూమ్ కి తీసుకెళ్తుంది. అమ్మో, నా విషయంలో కూడా నా షాక్ అయిపోతాడు కుశాల్. ఇందాక చేసుకో అన్నావు కదరా, బాబాయ్ నీ లైన్ కూడా క్లియర్ చేస్తున్నాడు అంటాడు లవన్ చిరాకుగా. పో అన్నయ్య, చేసుకుంటే నువ్వు చేసుకో, ఈ జనరేషన్ లో అరేంజ్ మ్యారేజ్ ఏంటి, నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా, అదే నా ఎయిమ్ అంటాడు కుశాల్. రేయ్, నువ్వు నేను పెద్దవాళ్ళు చెప్పారు కదా అని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామా అని అడిగాడు లవన్. ఉంటామా, అసలు ఉండగలమా, అది రాజన్నయ్య తన లైఫ్ లో హ్యాపీగా లేకుండా? కుశాల్ క్వశ్చన్ రైజ్ చేశాడు. ఎలా ఉండగలం, ఏదో బిజినెస్ లో పడి అన్ని మర్చిపోతున్నాం, కానీ అసలు ఇంటికి రావాలనిపిస్తుందా అడిగాడు లవన్. లేదన్నయ్య, వదిన ఉన్నప్పుడు ఇంటికి అందం ఉండేది, ఇప్పుడు ఎక్కడిది అంటాడు బాధగా కుశాల్. అందుకే ముందుగా వదినను ఇక్కడికి తీసుకురావాలి, దాని గురించి ఆలోచించు అంటాడు లవన్. అది జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇద్దరు ఒకచోట ఉన్నప్పుడే వదినను అన్నయ్య ఇష్టపడలేదు, ఆమెను హ్యాపీగా ఉంచలేదు. అలాంటిది ఎక్కడో హ్యాపీగా ఉన్న వదినని తీసుకొచ్చి మళ్ళీ బాధ పెడతామా మన స్వార్థం కోసం అని అడుగుతాడు కుశాల్. నా ఉద్దేశం అది కాదు, ఏదో ఒకటి చెయ్యాలి, వదిన విషయంలో అన్నయ్య మారేలాగా నువ్వే ఆలోచించురా కుశాల్. మనం పెళ్లి చేసుకొని మన ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోతే ఇక అన్నయ్య గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇన్ఫాక్ట్ మన పెళ్ళయ్యాక అన్నయ్య ఎప్పుడైనా ఇంటికి వస్తే తనని మన భార్యలు మన పిల్లలు వింతగా చూడొచ్చు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అన్నయ్య విషయంలో నీకు అర్థమవుతుందా నేను చెప్పేది అన్నాడు లవన్. అది నిజమే అన్నయ్య, కానీ అన్నయ్యని మార్చాలంటే కష్టం. అలా అని వదిన ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? నాకు తెలిసి ఆ రాక్షసి అన్నది అని కాదు, కానీ మనం వదిన అంటే వదిన కూడా ఇప్పుడు ఒప్పుకుంటుందో లేదో ఆమె అన్నాడు డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి కుశాల్. వదిన ఎవర్రా? మన వదిన ఎప్పటికీ మనల్ని తక్కువ చూడదు, ఎవరి ముందు మనల్ని తక్కువ చెయ్యదు. సియా అనే పేరు అర్థం ఏంటో తెలుసా? సీత అని. ఆ సీతమ్మ తల్లికి ఉన్నంత ఓపిక ఉంది మన వదినకి అన్నాడు లవన్ తింటూ. అయితే రావణాసురుడు లాంటి మన అన్నయ్యని రాముణ్ణి చెయ్యాలి అంటావు, అంతే కదా? అది ఎలా కుదురుతుంది అని అడిగాడు కుశాల్. కుదురుతుంది, కుదరాలి. ఇటు బిజినెస్ చూసుకుంటూనే అటు వదిన కోసం ఎంక్వైరీ చేయించు, తను ఎక్కడుంది, ప్రస్తుతం ఏం చేస్తుందని. నెక్స్ట్ అన్నయ్యని ఇండియా ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను అన్నాడు లవన్. కానీ ఆ రాక్షసి వదినతో మాట్లాడించట్లేదు కదా? అవును, దానికి ఫోన్ చేసి చాలా రోజులయ్యింది, ఒకసారి మనస్ఫూర్తిగా తిట్టాలని ఉంది అంటూ తనకి ఫోన్ కలుపుతాడు కుశాల్. రే, ఇప్పుడు వద్దురా, రూమ్ లోకి వెళ్ళాక ఆడుకుందాం దాంతో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి సీరియస్ గా డిసిజన్ తీసుకోకముందే మనం వదిన అన్నయ్య గురించి సీరియస్ గా తీసుకుందాం, ఓకేనా అన్నాడు లవన్. ఓకే, మన తోటి అయినంత చేద్దాం, ఇక ఈ విషయంలో ఇక తగ్గేదేలే అన్నాడు అల్లు అర్జున్ టైప్ లో కుశాల్. ఈవినింగ్ 4. క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తున్నారు సియని. తను ఎంత చెప్పినా నమ్మడం లేదు వాళ్ళు. ఇక విసిగిపోయిన సియా కోపంగా పైకి లేచి, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మన కంపెనీ ఈ స్కామ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మరొకసారి అరుస్తుంది. ఇక్కడ పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి కదా, మీ సిస్టమ్ నుంచి చాలా లావాదేవీలు జరిగినట్లు అని అరుస్తాడు ఆనంద్. మిస్టర్ ఆనంద్ సార్, నేను చేసే వర్క్ మొత్తం ఆఫీస్ లోనే చేస్తాను. నా వర్క్ టైమింగ్ అయిపోయాక నేను వెళ్ళిపోతాను. ఆ టైంలో ఎవరైనా యూజ్ చేశారేమో,
మీరు ఆ వేలో ఎందుకు ఆలోచించడం లేదు? చాలా ఓపికగా సమాధానం చెప్తుంది సియా. అదంతా కాదు, దీని వెనకాల ఎవరున్నారు? ఎంత డబ్బుకి అమ్ముడుపోయారు మీరు? డబ్బు కోసమా, లేక వాళ్ళు మీకు తమ బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇస్తామన్నారా అని అడుగుతాడు కొండలరావు. దేవుడా, ఉన్న కష్టాలు సరిపోవట్లేదా నాకు అనుకుంటూ చైర్లో నీరసంగా కూలబడింది సియా. సమాధానం చెప్పకుండా, చెప్పిన వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. కళ్ళు తిరుగుతున్నాయి, కానీ ఆకలితో కాదు. ఇదేం ప్రాబ్లం తలకు చుట్టుకుందని. కానీ అయితే అదొక తలనొప్పి. ఇప్పటికే దెబ్బ పైన దెబ్బ. చాలా అలసిపోయింది తను. ఇంకెన్ని భరించగలదు తను? రెండు చేతులు తలకి పెట్టుకుంది కూర్చొని సియా. తన బ్రెయిన్ పనిచేయడం లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. అప్పుడే డోర్ ఓపెన్ అవ్వడంతో నీరసంగా పక్కకి చూస్తుంది. 6 feet హైట్ కు తగ్గ పర్సనాలిటీతో సూట్ లో ఉన్న ఒక పర్సనల్ గంభీరంగా తన వంక చూస్తూ నడిచి వస్తున్నాడు. అతను ఎవరో ఆమెకు తెలియదు. ఇంతకు ముందు అతన్ని చూడలేదు. ఇదే మొదటిసారి. అతను లోపలికి రాగానే తన ముందున్న 10 మంది లేచి నించున్నారు. అతన్ని వింతగా చూస్తూ నీరసంగా పైకి లేచింది సియా కూడా. కోపంగా ఆమెను చూస్తూ ఒప్పుకుందా అని అడిగాడు ఆ పర్సన్. లేదు సార్, ఎంతకీ ఒప్పుకోవడం లేదు. తన వెనకాల ఎవరున్నారో కూడా చెప్పడం లేదు అని కొండలరావు అనగానే, కాల్ హిమ్ పోలీస్. ఇలాంటి వాళ్లకు ఆ పద్ధతే కరెక్ట్ అనగానే ఒక క్షణం సియా శరీరంలో వణుకు మొదలయ్యింది. కానీ ఆమెకి ఒకే ఒక ధైర్యం, తను ఏ తప్పు చెయ్యలేదు, మరి ఎందుకు భయపడాలి అన్న ఆలోచన రాగానే కాస్త ధైర్యంగానే, చేయండి సార్ పోలీస్కి కాల్. నాకు కూడా చెప్పుకోవడానికి ఎవరైనా కావాలి కదా. మీరు ఎలాగో నమ్మడం లేదు, వాళ్ళైనా నమ్ముతారేమో అంది సియా. ఆ మాట వినగానే శశాంక్ కోపంగా సియని కింది నుంచి పై వరకు చూసి, ఒంట్లో కేజీ కండలేదు, ఏం చూసుకొని నీకు పొగరు అన్నాడు. 2 అడుగులు ఆమె ముందుకు వేసి, నేను తప్పు చేయలేదు, మీరేదో పొరపాటు పడుతున్నారు, అదే నా ధైర్యం అంది చాలా మొండిగా సియా. అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ భయపడకుండా సమాధానమిచ్చింది. మామూలుగా శశాంక్తో మాట్లాడడానికి చాలా మంది భయపడతారు, బాగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా. అలాంటి ఒక అమ్మాయి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మరీ మాట్లాడుతుంది ఇవాళ. కాసేపు విచిత్రంగా అనిపించింది శశాంక్కి. ఆమె కళ్ళల్లో నిజంగానే ధైర్యం ఉంది, కానీ తప్పు చేయలేదంటే ఎలా? ఎవిడెన్స్ ఉన్నాయి కదా అనుకుంటూ, ఓకే, నీ నిజాలు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇచ్చి, అంకుల్ అనగానే ఎందుకు ఆయన్ని రెచ్చగొట్టడం అనిపించింది సియాకి. వెంటనే, మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్, నాకు ఈ లీకేజీకి అసలు సంబంధమే లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ 1 year మాత్రమే అయ్యింది. ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తూ కొంచెం కొంచెం ప్రూవ్ చేసుకుంటూ రియల్ గా జస్ట్ లాస్ట్ మంత్ బ్యాక్ ప్రమోషన్ వచ్చింది. ఈ కంపెనీ సీక్రెట్స్ నాకు తెలిసే అవకాశమే లేదు. 100 మందిలో నేనొకదాన్ని. ప్లీజ్ మీరు సరైన వ్యక్తిని పట్టుకోండి, నన్ను కాదు అంటుంది సియా. తన మాటలు లెక్క చేయకుండా, నువ్వు ఏ తప్పు చేయకుండానే నీ సిస్టమ్ నుంచి వేరే కంపెనీకి మెయిల్స్ వెళ్ళినట్లు నా ల్యాప్టాప్ కి నోటిఫికేషన్ వస్తా, ఇదిగో ప్రూఫ్ అంటూ తన ముందు ల్యాప్టాప్ పెట్టాడు శశాంక్. ఆ మెయిల్స్ వెళ్ళిన టైమింగ్ చూస్తుంది సియా, కానీ తనకి నైట్ షిఫ్ట్స్ కాదు. ఓ మై గాడ్, ఈ మెయిల్ వెళ్ళిన డేట్ కరెక్ట్ గా చెక్ చేసుకుంది సియా. అప్పుడు చెప్తుంది, అవి వీకెండ్ లో వెళ్ళాయండి. నేను ఫ్రైడే తర్వాత ఈ రోజే ఆఫీస్ లో అడుగు పెట్టాను. యునో, టుడే మండే. 2 days నుంచి నేను ఆఫీస్ లో అడుగు పెట్టలేదు. ఇది నేను పంపలేదు అంటుంది.
అప్పటి వరకు సీక్రెట్స్ లీక్ అయిన టెన్షన్ లో ఉన్న శశాంక్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. అలాగే కొండలరావు ఆనంద్ కూడా. వెంటనే ఆనంద్ ల్యాపీ తీసుకొని టైమింగ్ చెక్ చేస్తాడు. ఆదివారం అర్ధరాత్రి 1:30 మెయిల్స్ వెళ్ళినట్లుగా టైమింగ్ చూపిస్తుంది. అది చూసి ఇది ఎలా సాధ్యం అనుకుంటుండగా మరికొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి శశాంక్ మొబైల్ కి అండ్ ల్యాప్టాప్ కి. అవి ఏ సిస్టమ్ నుంచి వచ్చాయో చూసి షాక్ అయిపోతాడు శశాంక్. ఆనంద్ కైతే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఓ మై గాడ్ అన్నాడు ల్యాపీలో చూస్తున్నది నిజమని నమ్మలేక. వాట్ వాట్ ద హెల్, ఎవరో చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు అంకుల్ అంటూ శశాంక్ ల్యాప్టాప్ లోకి చూస్తూ, ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్స్ ఆనంద్ సిస్టమ్ నుంచి వచ్చింది కాబట్టి. అంటే ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా అంటాడు సియాని చూస్తూ కొండలరావు. ఎవరేంటో తెలిసే వరకు ఎవరిని నమ్మకూడదు. ఈ అమ్మాయిని వెంటనే అవుట్ హౌస్ కి షిఫ్ట్ చేయండి అన్నాడు శశాంక్ సియా వినేలాగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.